జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే విడుదల చేశారు. మరి ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ముంబై వేదికగా రిలీజ్ చేసినటువంటి ఈ గ్లింప్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి స్టార్టింగ్ అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎందుకు ఉండిపోయారు, 250 ఏళ్ళు ఇక్కడే ఉండిపోయారు, కేవలం స్టీల్ వాటి కోసం వచ్చి ఉండిపోవడానికి రీజన్ ఒక మొక్క, హెరాయిన్ అనే మొక్క. మరి హెరాయిన్ విలన్ ఎలా రెడీ చేసిందో అంటే ఒక ఆసక్తికరమైనటువంటి గ్లింప్స్ తో మొదలైనటువంటి ఈ సినిమా గ్లింప్స్ లో చూసుకున్నట్లయితే అటు జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా భలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి రక్త ప్రాంతం సృష్టిస్తున్నటువంటి డ్రాగన్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం, మరి నా కళలోకి అసలు రావద్దు అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగ్, నాకు దేవుడు ఒక గొప్ప వరం ఇచ్చారు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం, నా కళలోకి నేను చంపిన వాళ్ళు ఎవరు రారు, మిగిలిన శత్రువులు వస్తారు, ఒకవేళ కళలోకి వస్తే వాళ్ళ పరిస్థితి అయిపోయినట్టే అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ప్రశాంత్ నీల్ అంటేనే ఒక రేంజ్ ఉంటుంది. మరి సలాతో సూపర్ హిట్ సాధించినటువంటి ప్రశాంత్ నీల్ మరి ఎన్టీఆర్ కూడా చాలా డిఫరెంట్ మోడ్ లో చూపించారని, మరి ఆ బ్రిటిష్ కాలం తర్వాత హెరాయిన్ తర్వాత విలన్స్ మరి అటు ఎన్టీఆర్ డైలాగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయని గ్లింప్స్ మరి ఏకంగా 4 నిమిషాలతో మరి ఇండియన్ హిస్టరీలోనే మేబీ నాకు తెలిసి సినీ హిస్టరీలోనే ఒక గ్లింప్స్ 4 నిమిషాలతో ఏదైనా వచ్చిందా అంటే అది ఒక్క డ్రాగన్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ మూవీపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో అంచనాలను రెట్టింపుగాను ట్రిపుల్ చేసే విధంగా గెలుస్తుందని చెప్పుకోవచ్చు. అటు ఎన్టీఆర్ డైలాగ్స్ కానివ్వండి, ఆ స్టార్టింగ్ గ్లింప్స్ కానివ్వండి సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ షేక్ అవుతుంది అని మాత్రం చాలా వైరల్ గా మారిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ కాస్త డిఫరెంట్ గా కనిపించడం మాత్రం పక్కా అన్నట్టుగా కనిపిస్తుంది. సో అసలు ఈ గ్లింప్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.